అందరికీ శ్రీమాత్రే నమః అండి. ఈరోజు పంచమి శుక్రవారం అంటే మనకి పండగే కదా. అమ్మని చూస్తున్నారా? కామాక్షిదేవి వ్రతం 4వ రోజు. చాలా బాగుంది కదా. ముద్దులగుమ్మ గ్రీన్ కలర్ శారీలో కామాక్షిదేవి అవతారంలో భలే ఉన్నారు. అయితే అసలు విషయం ఏంటి అంటే చాలామంది నాకు మెసేజ్లు చేస్తున్నారు, మాల వేసుకోవచ్చా, నవరాత్రి దీక్ష ఎలా చేయాలి అని అడుగుతున్నారు. చక్కగా మాల వేసుకోవచ్చు. ఈసారి 11 రోజులు వచ్చింది, ఇంతకన్నా అద్భుతం మరొకటి లేదు. కాకపోతే ఏంటంటే డౌట్స్ చాలామందికి చాలా రకాలైన డౌట్స్. ఇదివరకు ఏంటంటే అసలు మాలలు వేయాలన్నా పూజలు చేసుకోవాలన్నా చాలా భయం ప్రతి ఇంట్లో ఉండేది. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఇంట్లోనే పూజ జరుగుతుంది. చాలా సంతోషం అనమాట. అసలు ఎవరు చేసుకునే వాళ్ళు కాదు. వీక్లీ వన్స్ దీపాలు పెట్టడం ఇలా చేసుకునేవాళ్ళు. కానీ మహా అద్భుతం ఏంటంటే సోషల్ మీడియాలో కొంత మైనస్ ఉంది, కొంత ప్లస్ ఉంది. కానీ చాలా బాగా చేసుకుంటున్నారు అందరూ పూజలు. అయితే అసలు విషయానికి వస్తే అందరికీ శ్రీమాత్రే నమః అండి. శుభోదయం. శుక్రవారం, ఈరోజు పంచమి. చాలా మంచి రోజు. అంటే ప్రతిరోజు మంచి రోజే, కానీ ఈరోజు శుక్రవారం అంటే మనకి అమ్మ రోజు కదా. చాలా మహా అద్భుతం. అందరికీ శ్రీమాత్రే నమః అండి. ఎప్పుడు నవరాత్రులకి లైవ్లో వస్తాను కాబట్టి 2 డేస్ నుంచి నాకు అసలు వాయిస్ కూడా బాగాలేదు. అందుకే చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు, అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి దేవీ నవరాత్రుల్లో అని డౌట్. మాల వేసుకుంటే ఇంట్లో పూజ చేసుకోవచ్చా లేదా అన్నది డౌట్. అంటే చాలామందికి చాలా రకాలైన డౌట్స్ ఉంటాయి. అసలు ఈ డౌట్స్ అన్నీ పక్కన పెడితే ఇంట్లో దీపం పెట్టుకోవడం, అమ్మవారికి పూజ అన్నదే మహా అద్భుతం. ఆ సంకల్పం రావడమే మహా అద్భుతం. ఇదివరకు ఏంటంటే ఒక 10 years బ్యాక్ దుర్గాదేవి మాలన్నా ఇంట్లో పూజ చేసుకోవాలి, దుర్గాదేవి కన్నా ఏ దేవికి పూజ చేసుకోవాలన్నా కొంచెం ఒక రకమైన భయం ఉండేది. ఇప్పుడైతే ఆ భయం లేదు. చాలామంది చక్కగా చేసుకుంటున్నారు. చక్కగా చేసుకోండి, హ్యాపీగా చేసుకోండి. ఈసారి 10 సంవత్సరాలకు ఒకసారి తిథుల ప్రకారంగా మనకి వచ్చే ప్రకారంగా చేస్తాము దేవి నవరాత్రులు. అయితే ఈసారి ఏంటంటే విజయవాడలో కాత్యాయని దేవి అవతారం పెట్టారు. అందరం కలిసి చక్కగా దేవి నవరాత్రులు చేసుకుందామండి. దేవదేవుళ్ళు కూడా అమ్మవారిని కొలుస్తారంట దేవి నవరాత్రుల్లో. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. దేవతలు కూడా అమ్మవారిని కొలుస్తారు. కాబట్టి మనం ఏమాత్రం ఎవరికి వీలు కాకపోయినా, చాలామంది ఉద్యోగాల రీత్యా బయటికి వెళ్తారు, అమ్మకి అసలు పూజ చేసుకోవడానికి అవదు, దేవుని మూల కూడా దీపం పెట్టలేని వాళ్ళు ఉంటారు. నవరాత్రులు అంటే సాయంత్రం 6 నుంచి రాత్రి